అందరికీ నమస్తే. చేరికలతో పార్టీ లాభపడుతుందా, బలపడుతుందా అనే చర్చ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తుంది. చేరికలు అనేది అదొక బలమైన వాళ్ళు బలహీనమైన పార్టీ నుంచి చేర్చుకునే సాంప్రదాయం తెలంగాణ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది. కాంగ్రెస్లో ఉన్న చాలామందిని, అంతకుముందు టీడీపీలో ఉన్న చాలామందిని 12 మందిని, తర్వాత 12 మందిని చేర్చుకున్నది. వాళ్ళందరినీ చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ లాభపడ్డదా అనేది ఒక క్వశ్చన్. బీఆర్ఎస్ బలపడిందా? బీఆర్ఎస్ బలపడింది ఈ చేరికలతోనేనా? ఎందుకంటే ఈ మధ్య కాంగ్రెస్లో వరుసగా చేరికల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే 6 మంది ఎమ్మెల్యేలు చేరినరు. ఎమ్మెల్సీలను కూడా చేర్చుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ముందు ముందు ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు, 25 మంది ఎమ్మెల్యేలు వస్తారని కాంగ్రెస్ శిబిరం నుంచి చాలా లీకుడు వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. ఆల్రెడీ చర్చలు పూర్తయినాయి అంటున్నారు. అందులో ఒకరిద్దరు మంత్రులు ఇస్తారంటున్నారు. ఇట్లా రకరకాల లీక్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం మొత్తంలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు లేకపోతే అసలు కాంగ్రెస్ వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అనేది ఒక క్వశ్చన్. వాళ్ళెవరు దీనిలో ఇన్వాల్వ్ కూడా అవుతలేరు. వాళ్ళెవరు దీనిలో మాట్లాడతలేరు కూడా. ఇది కరెక్ట్ అనో, ఇది తప్పనో. ఇంత చర్చ జరుగుతుంది కదా, కేసీఆర్ వేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని ఒక చర్చ జరుగుతుంది కదా. రేవంత్ రెడ్డి తప్పులు చేయాలని సీనియర్స్ ఊరుకుంటున్నారా, లేకపోతే దాన్ని ఖండించలేక దాన్ని సమర్థించలేక మౌనంగా ఉంటున్నారని తెలియదు. కానీ చేరికలతో ఏమైతే తెలుసా, బీఆర్ఎస్లో చేరికల ద్వారా బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉద్యమకారుల అవకాశాలు పోయినాయి. వాళ్ళంతా అసంతృప్తివాదులుగానే మిగిలిపోయినారు ఆ పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతుంది ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్ళి వచ్చి దీనిలో చేరడం ద్వారా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు నష్టపోతారు. కాంగ్రెస్ కేడే ఉన్న సంతృప్తికరంగా ఉంటుందా? ఎందుకంటే ఒక లీడర్ వచ్చినప్పుడు లీడర్ వెంబడి కొంత సైన్యం వస్తుంది, కొంత కార్యకర్తలు వాళ్ళ అనుచరులు వాళ్ళంతా వస్తారు. ఎమ్మెల్యే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారా, వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా? ఆయన వెంబడి వచ్చిన వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తారు. పార్టీలో ఉన్న వాళ్ళు అసంతృప్తిగానే మిగిలిపోతారు, వాళ్ళు సంతృప్తికరంగా ఉండరు. అందుకే పార్టీలో ఉన్న సీనియర్ నేతలు మౌనంగా ఉంటున్నారా అనేది తెలియదు. అయితే దీనికి ఒక రీజన్ చెప్తున్నారు. ఎందుకు చేరికలు, ఏమైంది కాంగ్రెస్కు? కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు ఈ తప్పులు చేస్తున్నారు? ఇది ప్రజల్లో కూడా నెగిటివ్ యాంగిల్లో చర్చ జరుగుతుంది. ఈయనకేమొచ్చిందని. అంతకుముందు కేసీఆర్ చేసినప్పుడు కూడా ఇట్లే సేమ్, ప్రభుత్వంలోనో సమర్థించుకోవచ్చు, కానీ ప్రజల్లో జరుగుతున్న చర్చ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రజల్లో ఉన్న చర్చ ఏంది? ఈయన కేసీఆర్ కన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నాడు, కేసీఆర్కి తప్పని చెప్పి ఈయన అంతకు మించిన తప్పులు చేస్తున్నారు అనేది ఈ జనాల్లో ఉన్న చర్చ. ఇప్పుడు ఆ లీడర్లను చేర్చుకునేది ఎందుకు అని చెప్తున్నారంటే, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. నిజానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడుకుంటారు. ఒకవేళ మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం పైన జనాలకు విశ్వాసం పోయిందనుకోండి, ఇట్లా వచ్చిన వాళ్ళు ఎవరు మీ పార్టీని కాపాడలేరు. బీఆర్ఎస్లో అదే జరిగింది కదా. ఈ వచ్చిన వాళ్ళది ఏముంది, ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్లోకి జంప్ అవుతారు వీళ్ళు. లేకపోతే ఇంకొక పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలోకి జంప్ అవుతారు. వీళ్ళేమి కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మి, లేకపోతే కాంగ్రెస్ను బతికిద్దామని, కాంగ్రెస్ను ఎక్కడనో లేపుకోపోవాలని, కాంగ్రెస్కి ఏదో నష్టం జరిగిపోతుందని వీళ్ళందరూ ప్రేమతో వస్తలేరు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వ్యక్తిగత లాభం, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ కోసం మాత్రమే. అంతే తప్ప ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీకి ఉపద్రవం ఉందని, లేకపోతే రేవంత్ రెడ్డి మీద ప్రేమతోనో, లేకపోతే రేవంత్ రెడ్డి నాకు అన్నలాంటి వాడనో, కాంగ్రెస్ పార్టీలో నేను చిన్నప్పుడు ఉన్నా కాబట్టి మళ్ళీ చనిపోయే ముందు చిన్నప్పుడు ఉన్న పార్టీలోకి వచ్చినా అని కొంతమంది ఈ మధ్య పోచాని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా తప్పు, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇవి వచ్చిన వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకొక పార్టీకి జంప్ అవుతారు. ఏ పార్టీ బలంగా ఉంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ ఉంటే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోయే వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు అందరూ అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తున్న వాళ్ళు చాలామంది అదే వాళ్ళే కదా. వాళ్ళేమీ ఉద్యమకారులు కాదు, వాళ్ళేమీ బీఆర్ఎస్ని ఉద్ధరించింది వాళ్ళు కాదు. జస్ట్ బీఆర్ఎస్ అధికారంలో ఉందని అధికారం ఎంజాయ్ చేయడానికి పోయినరు. అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంజాయ్మెంట్ కోసం మళ్ళీ ఇక్కడ వస్తున్నారు. వీళ్ళంతా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు. ఎక్కడ అధికారం ఉంటే ఆ పాత్రలోకి వెళ్ళిపోతారు. అంతే తప్ప వీళ్ళకు అటు బీఆర్ఎస్ మీద ప్రేమ ఉండదు, జనాల మీద ప్రేమ ఉండదు, కాంగ్రెస్ మీద ప్రేమ ఉండదు, బీజేపీ మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ
నష్టపోయే అవకాశం ఉంటుంది. కార్యకర్తలు బలహీనపడితే పార్టీ లాస్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరి చేరికతో పార్టీ క్యాడర్ ఏమన్నా ఉబ్బితబ్బిపోతుందా? సంతోషపడతారా వాళ్ళు? ఎవరో వచ్చి మా అవకాశాలను కొల్లగొట్టిరని వాళ్ళ బాధలోనే ఉంటారు కదా. చాలా వరకు చూడండి మీరు, చేవెల ఎమ్మెల్యే యాదయ్య జైన్. చేవెల కాన్స్టిట్యున్సీలో నవాబేటలో కాంగ్రెస్ కార్యకర్తలు టెంట్ వేసుకొని దీక్ష కూర్చున్నారు, గో బ్యాక్ యాదయ్య అని. రావద్దు నువ్వు. సబితాంద్రెడ్డి గారు చేరుతారన్నప్పుడు కేఎల్ఆర్ కిచ్చెన లక్ష్మారెడ్డి చేర్చుకోవద్దని ఓపెన్గా మాట్లాడేసిండ్రు. చేర్చుకోవద్దు, అట్టేట చేర్చుకుంటారని. సరే, సబితాంద్రెడ్డి గారు పోను నేను వెళ్ళానని చెప్పిండ్రు, అదే వేరే విషయం. కానీ చర్చ జరిగినప్పుడు నేను చెప్తున్నా, పోచారం శ్రీనివాసరెడ్డి గారు జైన్ కాగానే ఏమైంది, మరుసటి రోజే ఓ పెద్ద ధర్నా చేసిండ్రు బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో. పోచారం చేర్చుకోవద్దు, పోచారం రావద్దు, పోచారం వస్తే మా పరిస్థితి ఏంది అని, మేము సీనియర్లము మా పరిస్థితి ఏందని. జగిత్యాల చూసినాం కదా, ఏకంగా జీవన్ రెడ్డే అడుగుతూ ఉన్నాడు. సరే, టెంపరీగా ఆయన సంతృప్తిపరిచే ప్రయత్నం జరిగింది, టెంపరీయే. కానీ ఆయన మనసుకు కలిగిన గాయం అయితే, లేకపోతే అక్కడ కార్యకర్తల బాధలు అయితే తీర్చలేరు కదా. ఇప్పుడు ఆయన ఎమ్మడిపోయిన వాళ్ళని చూసుకుంటాడా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, లేకపోతే వీళ్ళని చూసుకుంటాడా? వాళ్ళు ఎమ్మడొచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇట్లా ఎవరు పోయినా ఎవరు వచ్చినా పార్టీ బలోపేతం కాదు, పార్టీ వీక్ అవుతుంది ఇంకా. ఎందుకంటే పార్టీకి ఒరిజినల్గా పనిచేసే వాళ్ళు, పార్టీ ఇన్ని రోజులు 10 సంవత్సరాలు భుజాల మీద మోసిన కార్యకర్తలు, వాళ్ళకు రావు అవకాశాలు. అధికారం రాగానే ఆల్రెడీ టీడీపీ సంబంధించిన చాలామంది, అసలు ఈ 10 సంవత్సరాలు ఏడ కనబడిన వాళ్ళందరూ కూడా రకరకాల పదవుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గాంధీభవన్ పోతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఒరిజినల్ టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. ఈ సీనియర్ల దగ్గరికి, కాంగ్రెస్ సీనియర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఎవరు సీఎం ఇంటి దగ్గర కూడా పోరు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంటి కూడా పోరు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిండు, ఆయన సీఎం అయిండు. అయినా సరే పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా రేవంత్ రెడ్డిని విశ్వసించారు, ఆయన దగ్గర పోయే ప్రయత్నం చేయరు. ఏదంటే ఇక్కడనే చెప్పుకుంటారు వాళ్ళ బాధలు. ఇట్లా అవకాశవాద రాజకీయాలతో ఏ పార్టీ బలపడదు. పార్టీ బలంగా ఉంటే కార్యకర్తలు మీ ప్రభుత్వం పడగొట్టే ప్రయత్నాలు చేస్తే వాళ్ళే చూసుకుంటారు. మనము శివసేన మహారాష్ట్రలో చూసినాం, ఏ పార్టీ నుంచి కూడా అంత రిపోర్ట్ రాలేదు. శివసేన వాళ్ళు పార్టీని బీజేపీ శివసేనను చీల్స్తున్న టైంలో, ఏకనాథ్ షిండే వైపు పోతున్న టైంలో వారం రోజులు ధర్నాలు చేసిండ్రు, జనాలందరూ మూమెంట్ అయినరు. ఈ జనాల్లో విశ్వాసం లేని బలం వృధా. జనాల్లో విశ్వాసం లేకుండా ఈ ఎమ్మెల్యే రావడం వల్ల కాంగ్రెస్ బలోపేతమైందనో, ఆ ఎమ్మెల్యే రావడం వల్ల కాంగ్రెస్కి ఏదో ప్లస్ అయింది అనుకోవడం తప్పు. ప్రజల్లో విశ్వాసం ఉంటే, ఇప్పుడు ఏ విశ్వాసంతో కాంగ్రెస్ గెలిపించారు? ఇప్పుడు వీళ్ళందరూ ఉండి కాంగ్రెస్ గెలిపించారా? దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండ్రా? కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేసిండ్రా? పోచారం శ్రీనివాసరెడ్డి గారు నేను ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నా, సచ్చేది కాంగ్రెస్లో అని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ కష్టాల్లో ఉన్న 10 సంవత్సరాలు ఎందుకు లేడు? ఆయన గవర్నమెంట్లో ఎందుకున్నారు? ఆయన కాంగ్రెస్లో ఉండి బతికేవచ్చు కదా. డాక్టర్ సంజయ్ కుమార్ అయితే పుట్టిందే బీఆర్ఎస్లో, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాళా యాదవ్ గారు అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత మళ్ళీ గెలిచిన 2014లో. గెలిచిన తర్వాత అధికారం పోయింది కదా కాంగ్రెస్, ఆయన బీఆర్ఎస్ పోయిండు, అక్కడ ఎంజాయ్ చేసిండ్రు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఎంజాయ్మెంట్ పాలిటిక్స్ తప్ప వీటి వల్ల ఏ పార్టీ కూడా లబ్ధి చేకూరదు. బట్ ఈ చేరికల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం అనేది సీనియర్లు కూడా బేరీజ్ వేస్తూ ఉన్నారు. బహుశా ఢిల్లీ కూడా ఒక రిపోర్ట్ పంపించారు, అక్కడి నుంచి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగమే కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎవరైనా చేర్చుకుంటే వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వం, కేవలం కాంగ్రెస్ బీఫామ్ మీద మాత్రం గెలిచిన వాళ్ళకు మాత్రమే క్యాబినెట్లో తీసుకుంటారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా అవతారికాలో చెప్పారు. ఎక్కడ బయట రికార్డు దొరకకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన రూపంలో చెప్పిండు. ఆయన డిసిషన్ తీసుకున్నట్టుగా ఆ నిర్ణయం తీసుకుంది హైకమాండ్. ఇంకా ముందు ఏం జరుగుతుంది? నిజంగా వీళ్ళ చేరికలతో కాంగ్రెస్ పార్టీ ఇంకొక 20 సంవత్సరాలు పరిపాలించేంత సత్తా, బలం వస్తుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒరిజినల్ కార్యకర్తలు, ఒరిజినల్ లీడర్లంతా తమ బాధ్యతల్ని, తమ బరువుని దింపేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమైతే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.